ఈరోజు ఉదయమే కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారిని పొద్దున్నే వచ్చి ఏదో తప్పు చేసినట్టు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా దాడిని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు అనుకుంటే, మీరు విచారణ చేయాలనుకుంటే మీరు పిలిస్తే నరేందర్ రెడ్డి గారు యాజ్ ఏ మాజీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వాకింగ్కి వెళ్తూ ఉంటే తను ముందెళ్ళి తర్వాత నరేందర్ వెళ్తున్న సందర్భంలో నరేందర్ని లిఫ్ట్ చేస్తున్నారు. నిజంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అసలు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మొన్న కొడంగల్లో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం. ఎందుకంటే అధికారులు వెళ్ళి ఉన్నప్పుడు మాకు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఆ దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం నిజంగా పొరపాటు చేస్తుంది. నిజంగా ప్రజలకు ఏమి ఇబ్బంది వచ్చింది అది ముఖ్యమంత్రి గారి ఇలాకా, స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళ ఓట్లతోని వాళ్ళ ఆశ్రయంతో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అయి ఉన్నారు. మీ ఇలాకాలో మీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేనికి బాధపడుతున్నారు, ఏం కావాలి వాళ్ళకు అనేది భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు. నేను అనుకుంటే 4-5 నెలల నుండి వాళ్ళు చెప్తున్నారు, మా భూములు ఇవ్వము, మాకు భూములు లేకపోతే మేము బ్రతకలేము. రైతు అనేవాడు భూమితోనే కన్నతల్లి కన్నా ఎక్కువ, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయినా పర్లే కానీ భూమిని ఓడగొట్టుకొని అంటుంటారు. అలాంటప్పుడు ఆ భూములను తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించకుండా మనకున్న అధికారంతో అహంకారంగా పోతే పరిస్థితులు ఇట్లాగే వస్తాయనేది ఒక చిన్న ఉదాహరణ ఇది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన మిస్టేక్ను వాళ్ళు వెనక్కి ఆలోచించాలి. ఇంకొక మాట చెప్తున్నారు, ఏదో నరేందర్ రెడ్డి గారు వెనకాల నుండి ఏదో బీఆర్ఎస్ పార్టీ చేయించిందని ఒక నింద వేసే ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నిన్న ఎక్కడైతే గ్రామంలో ఈ సంఘటన జరిగిందో అక్కడ ఎవరికి మెజార్టీ వచ్చిందండి? మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా అక్కడ ఉన్నారు కదా. నిన్న అక్కడ జరిగిన గొడవల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ పార్టీ పరంగా చూడొద్దండి, పార్టీల పరంగా ఈ సంఘటనను చూడొద్దు. నిజంగా ప్రజలు ఎందుకు బాధపడ్డారు, ఎందుకు రోడ్డుపైకి వచ్చారు, ఎందుకు అధికారులను నిలదీశారు అనేది ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. అది వదిలేసి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలనో ఏదో ఒక రకంగా చేయాలని ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. నరేందర్ని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే సైలెంట్ అయిపోతారేమని ఆలోచిస్తున్నారేమో ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నా ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఉదాహరణకి నిన్న నేను వెళ్ళాను, నా నియోజకవర్గంలో ఒక రోడ్డు వేస్తూ ఉన్నారు 4th సిటీకి. ఆ రోడ్డు అవసరం లేదు, 3 రోడ్లు ఉన్నాయి ఆల్రెడీ. అందులో ఆ సిటీకి ఆడున్న కేసీఆర్ గారు అక్వైర్ చేసిన 14,000 ఎకరాల ల్యాండ్ అక్కడ ఉంది. ఆ ల్యాండ్ని ఫార్మా సిటీ కోసం ఆ రోజు అక్వైర్ చేశాం. కానీ ప్రభుత్వం రాగానే ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు? ఫార్మా సిటీ మేము పెట్టాం, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ కాలుష్యం వస్తుంది, ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు పాడైతాయి, మేము ఇక్కడ పెట్టాము, మీరు అక్వైర్ చేసిన 15,000 ఎకరాల భూమిని మేము రాగానే మీకే రైతులకు ఇచ్చేస్తామన్నారు. మరి 11 నెలలు అవుతుంది కదండి ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ మీద అక్వైర్ చేసిన 15,000 ఎకరాలకు ల్యాండ్ని రైతులకు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ఫార్మా వేస్తేనేమో పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఫార్మా వేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలు పాడైతాయి, కానీ ఇక్కడ ఫార్మా వేయము అన్నారు. మరి ఇక్కడ ఫార్మా వేయనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 క్లస్టర్లలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇది ఎక్కడ వితండవాదము? ఒక దగ్గరేమో ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయి, ఇక్కడ వేయమంటున్నారు, అక్కడేమో వేస్తామంటున్నారు. మళ్ళీ ఇక్కడ వేయమని చెప్తూనే కోర్టుకు మాత్రం మళ్ళీ ఫార్మా సిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం ముచ్చలలో అంటున్నారు. అసలు మీకు క్లారిటీ ఉందా?